జిల్లాలోని సిమెంట్ అండ్ ఐరన్ డీలర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రకాశం జిల్లా సిమెంట్ అండ్ ఐరన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు బిజ్జం కృష్ణారెడ్డి, గౌరవాధ్యక్షులు వగ్గిశెట్టి నరసింహం వెల్లడించారు. ఒంగోలు గుంటూరు రోడ్లోని గోల్డెన్ వెన్యూలో అసోసియేషన్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 18 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలు కాంట్రాక్టర్లతో నేరుగా చేసుకునే ఒప్పందాల కారణంగా సిమెంట్ ఐరన్ డీలర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామంటూ తెలిపారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బత్తినేని తిరుపస్వామి, బొగ్గవరపు నరసింహారావు, బొంతల వెంకట సుబ్రహ్మణ్యం, ఎక్కల చెంచయ్య, ఉపాధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, నగరాధ్యక్షులు నిడమనూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కందుల శ్రీనివాసరావు. జిల్లా ఐరన్ అండ్ సిమెంట్ అసోసియేషన్ సభ్యుడిగా, ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మిగతా సభ్యులందరూ అందరి పేర్లు చెప్పాను. మిగతా బాడీని కొత్తగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఐరన్ సిమెంట్ అసోసియేషన్ వారు బాడీ ఏర్పడటం. కానీ సిమెంట్ మాకు వ్యాపారస్తులకి వ్యాపార సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నందువలన వాటిని పరిష్కరించుకునే కొరకు మేమందరం ఏర్పడటం జరిగింది. మాకు కొంచెం సిమెంట్ కంపెనీ వారితోటి ఉండే సమస్యలు ఏంటంటే అకౌంట్ కాపీలు, అలాగే పీడీ ఇచ్చే దాంట్లో నాన్ ట్రేడ్ కస్టమర్స్కి డైరెక్ట్గా ఇస్తున్నందువల్ల దానివల్ల కస్టమరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అదే రేటుకు మాకు ఇవ్వట్లేదు, వేరియేషన్ ఉంది. కస్టమర్ మమ్మల్ని అడిగితే మా రేటు మేము చెప్పినప్పుడు కస్టమరు ఓహో వీళ్ళు ఇంత లాభం తీసుకుంటున్నారన్న భావన కస్టమర్లు ఏర్పడి మమ్మల్ని కొంచెం అంటే ఎక్కువ లాభాలు తీసుకుని దోపిడీదారులా చూసే ప్రమాదం ఉంది, చిన్న చూపు చూస్తున్నారు. దానివల్ల మా వ్యాపారం తగ్గటం కాకుండా మేము ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి ఇస్తే మాకు కూడా అదే రేటుకి ఇవ్వమని కంపెనీ వారిని రిక్వెస్టింగ్గా అడగాలనేదే మా ముఖ్య ఉద్దేశం. పేరు బివి కృష్ణారెడ్డి. నేను అద్దెంకి సిమెంట్ అండ్ డీలర్గా గత 35 సంవత్సరాలుగా ఉన్నాను. ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఒంగోలు నగర అసోసియేషన్ ఐరన్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము 450 మందిని మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ నందు మేము ప్రకాశం జిల్లా పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కారణం ఏమంటే ఈ అసోసియేషను కంపెనీలు మాకు చేసే అన్యాయాన్ని నిలువరించడానికి ప్రధానంగా మేము ఇచ్చేస్తాము. కాబట్టి కంపెనీలు ఈరోజు నాన్ ట్రేడ్ అనే ఒక దీంతో సిమెంట్ తక్కువ రేటుకి సరఫరా చేస్తున్నాయి. అది తాత్కాలికమే కానీ పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఇది వినియోగదారులకి తీవ్రమైన నష్టం కలుగజేస్తే, కాంట్రాక్టర్లకి, బిల్డర్లకు కూడా తీవ్రమైన నష్టం కలుగజేస్తే రాబోయే కాలంలో అంటే దీర్ఘకాలంలో జరిగే సమస్యలు ఈరోజు మనకు అర్థం కావట్లేదు. ఈరోజు నాన్ ట్రేడ్ వ్యవస్థను ప్రవేశపెట్టి డైరెక్ట్గా కంపెనీలు కన్జ్యూమర్ దగ్గరికి వెళ్తున్నాయి. తర్వాత తదనంతరం డీలర్ వ్యవస్థ అనేది కనుమరుగైపోయింది. డీలర్ వ్యవస్థ కనుమరుగైన తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ అంటే కంపెనీలను నమ్ముకున్న డీలర్లు మరియు తర్వాత ఉద్యోగులు కూడా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తే వాళ్ళ ఉద్యోగాల అవసరం కూడా లేకుండా కంపెనీలకు వెళ్ళిపోయింది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కోల్పోయే ప్రమాదం చాలామందికి ఉంది. ఆ తదనంతరం ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరూ లేరో, డీలర్లో మార్కెటింగ్ వ్యవస్థ లేదో, ఆటోమేటిక్గా వాళ్ళు ఈ రోజున రేటు కంటే 3-4 రెట్లు అదనంగా రేట్లు అమ్ముకొని వినియోగదారులను తీవ్రమైన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నాన్ ట్రేడ్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టడం జరిగిందని మేమందరం అసోసియేషన్ అంతా భావిస్తుంది. కాబట్టి దయచేసి ఈ నాన్ ట్రేడ్ వ్యవస్థని కంప్లీట్గా ఆపేసి ఆ రేట్ ఏదో తక్కువకి మాకే ఇచ్చినట్టయితే మేము చక్కగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాము, కంపెనీలను కూడా ముందుకి తీసుకెళ్తాము, కంపెనీల అమ్మకాలను కూడా అని చెప్పేసి ఈ సవివరంగా మీ యొక్క దీనిలో మీ
సమక్షంలో తెలియజేస్తున్నాం. దీన్ని ప్రతి కంపెనీ వాళ్ళు కూడా సహృదయంతో దీన్ని ఆలకించి మా డీలర్లకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఒగ్గిశెట్టి నరసింహం అండి. మాది పర్చూరు, శ్రీ వాసవి ఏజెన్సీ సంస్థ యజమానిని. అయితే ఈ రోజున ఒంగోలు నగర సిమెంట్ ఐరన్ డీలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీని గౌరవనీయులు పెద్దలు, ఈ ప్రాంత సుపరిచితులు, కనకదుర్గ ఐరన్ డిపో యజమాని అయినటువంటి కందుల శ్రీనివాసరావు గారిని ఏకగ్రీవంగా జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇంకా మొత్తం కూడా సుమారుగా 16 మంది సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, గౌరవ అధ్యక్షులుగా ఈరోజు నియామకం జరిగింది. మా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే జిల్లా వ్యాప్తంగా సుమారుగా 350 మంది పైగా డీలర్లందరూ ఈరోజు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా సిమెంటు ఐరన్ వ్యాపారం కుదేలైనది అని చెప్పడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కంపెనీల యొక్క యాజమాన్యాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయంటే డైరెక్ట్గా కాంట్రాక్టర్లకు తక్కువ ధరకు సరఫరా చేయటం, మాకు బస్తా రేటు ఎక్కువ ధరకు అధిక ధరకు డీలర్లకు సప్లై చేయటం జరుగుతుంది. నిరంతరం 365 రోజులు కంపెనీలు నమ్ముకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళకేమో ఎక్కువ ధర, కాంట్రాక్టర్లు అప్పుడప్పుడు ఆయా ప్రాజెక్టుల కోసం వినియోగించేటువంటి వాళ్ళకి ఆ జిఎస్టీ నంబర్ తీసుకొని వాళ్ళకి తక్కువ రేటుకు సరఫరా చేయడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఆ సిమెంట్ని మరలా డైరెక్ట్గా కస్టమర్కి అమ్మడం వలన ఈ యొక్క సిమెంట్ వ్యాపారాలు కుదేలైనాయి. దాదాపుగా 350 మంది డీలర్లు పైగా ఈరోజు హాజరై వారి యొక్క ఇబ్బందుల్ని, వారి యొక్క బాధల్ని చెప్పి ఉన్నారు. నూతన కమిటీ దాన్ని బాధ్యతగా తీసుకొని కంపెనీలకి మేము శాంతియుతంగా కంపెనీలని మా సమస్యను పరిష్కరించండి అని అడగడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది ఈరోజు. కావున ఈ కమిటీకి అభినందనలు తెలియజేస్తూ మాకు సహకరించిన మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.